రాధనైతే మధుర ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ రాధ, నీకో పని చెప్తాను చేస్తావా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు రాధ అయితే, ఏంటి అత్తయ్య చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తానని చెప్పి అంటుంది. చేస్తావు కదమ్మా అని చెప్పి అంటుంది. చెప్పండి అత్తయ్య అని చెప్పి రాధ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ శ్యామ్ని మొదటి భార్య నుంచి తప్పించి వాడు ఆ మాయలో నుంచి బయటపడేలా చెయ్యమ్మా. ఆ మొదటి భార్య మాకు వద్దమ్మా, మాకు నువ్వే కావాలమ్మా. వాడికి నువ్వు కావాలి, మాకు వాడు కావాలి. నువ్వు లేకపోతే వాడు బతకలేడు, వాడు లేకపోతే మేం బతకలేమమ్మా అని చెప్పి మధుర రాధకి అడుగుతూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ కూడా తన గురించి అలా ఆలోచిస్తూ అక్కడ కూర్చొని బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటాడు. ఇక రాధనైతే, మధుర ఇదిగో అమ్మా, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, ప్లీజ్ దయచేసి మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళకమ్మా. మాకు నువ్వే కావాలమ్మా, మాకు ఆ మొదటి భార్య వద్దు. ఎలాగైనా సరే ఆ మొదటి భార్యని తప్పించి నువ్వే ఇక్కడ ఉండేటట్లు చేయమ్మా. వాడికి మళ్ళీ నువ్వే కావాలమ్మా. నువ్వు లేకపోతే వాడు బతకలేడు, వాడు లేకపోతే మేం బతకలేమమ్మా. మీ ఇద్దరు సంతోషం మాకు కావాలమ్మా, ప్లీజ్ అమ్మా, దయచేసి మా మాట వినమ్మా అని చెప్పి మధుర ఏడ్చుకుంటూ రెండు చేతులు జోడించి రాధను వేడుకుంటూ ఉంటుంది. అది చూసి రాధ అయితే, అత్తయ్య అలా మాట్లాడతారేంటి అత్తయ్య, ప్లీజ్ అనేసి అంటుంది. లేదమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని ఆ బాధ నుండి తప్పించమ్మా అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ఇక రాధ ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.